హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే అతిపెద్ద అనే అంశంతో హర్యానా రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. హర్యానా రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద అనే అంశంతో వార్తలు నిలిచింది అంటున్నాను. సో దేనికి సంబంధించి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభమై వార్తలు నిలిచింది అంటే హర్యానా రాష్ట్రం. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్. ఈ ఛార్జింగ్ స్టేషన్ ని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. గురుగ్రామ్ లేదా గురుగావ్. సో గురుగ్రామ్ వద్ద ఏ సంస్థ ఏర్పాటు చేసింది అంటే ఎలక్ట్రిఫై అనే ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఎలక్ట్రిఫై ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రిఫై ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ని హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. లేదంటే ఇక్కడ ఒక హైవే గుర్తుంచుకోండి, ఢిల్లీ జైపూర్. సో ఢిల్లీ జైపూర్ హైవే ఏదైతే ఉంటుందో, ఢిల్లీని జైపూర్ని కలిపే హైవే ఏదైతే ఉంటుందో ఆ హైవేలో ఇన్ బిట్వీన్ సెక్టార్ 52 వద్ద, సెక్టార్స్ అంటాం మనం హర్యానా రాష్ట్రంలో, సెక్టార్ 52 లేదా గురుగ్రామ్ ఏరియాలో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఇటీవల ప్రారంభమే వార్తలు నిలిచింది. ఇక్కడ అతిపెద్ద అంటున్నాను. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో 100 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. 100 ఛార్జింగ్ పాయింట్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ 4 వీలర్స్ ఉన్నాయనుకోండి, కార్లు ఉన్నాయనుకోండి. సో దాదాపు 100 కార్లను ఏకకాలంలో ఛార్జింగ్ చేయొచ్చు. అలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. సో 100 ఛార్జింగ్ పాయింట్స్ అంటే 100 వాహనాలను ఏకకాలంలో ఛార్జింగ్ చేయొచ్చు. అలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్న దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అనగానే హర్యానా రాష్ట్రం గుర్తుకు రావాలి. మరి ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉండేదంటే మహారాష్ట్ర. ప్రస్తుతం ఉంది మహారాష్ట్రలోని నావీ ముంబై. మహారాష్ట్రలోని నావీ ముంబై వద్ద ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఇప్పటి వరకు ఏంటంటే దేశంలోనే అతిపెద్దది. ఇందులో 16 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో అలాంటిది 16 ఛార్జింగ్ పాయింట్లు ఉన్న నావీ ముంబై ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దేశంలోనే అతిపెద్దదిగా ఇప్పటివరకు గుర్తింపు పొందింది. దాని స్థానంలో ఈ రికార్డు ఎవరి పేరిట వచ్చింది? సో గురుగ్రామ్ లేదా హర్యానా రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ దేశంలోనే అతిపెద్దదిగా 100 ఛార్జింగ్ పాయింట్లను కలిగి ఉన్న ఒక ఛార్జింగ్ స్టేషన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ సంస్థ పేరును ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎలక్ట్రిఫై అనే ఒక సంస్థ వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే ఒక విగ్రహం, మనకు ఐక్యతా విగ్రహం అంటాం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. ఆ విగ్రహం ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా. ఆ కెవాడియా ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాన్ని కలిపే ఆ రోడ్ ఏదైతే ఉంటుందో రింగ్ రోడ్ అంటాం. కెవాడియా రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు ప్రత్యేకత ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ రోడ్ గా ఇటీవల గుర్తింపు పొందింది. అంటే ఆ రోడ్డు పైన ప్రవేశించాలంటే ఆ వాహనం ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనం అయి ఉండాలి. అంటే విద్యుత్తులో నడిచే వాహనాలను మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ వీక్ హర్యానా రాష్ట్రానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మధ్య కుదిరిన ఒప్పందం, హర్యానా ప్రభుత్వానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ఒక నది విషయంలో. ఆ నది ఏంటి? సరస్వతి నది. ఈ ప్రత్యేకతలు మనం చూసాం. సరస్వతి నదికి సంబంధించిన రెజ్యువేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో సరస్వతి నదికి సంబంధించి రెజ్యువనేషన్ పునరుజ్జీవన కార్యక్రమాలకు సంబంధించిన ఒప్పందం ఇటీవల ఏ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్. ఎట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే అతిపెద్ద, దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలతో కూడా తరచూ హర్యానా రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం ఇటీవల హర్యానా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దేశంలోనే
మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం ఫరూక్ నగర్ వద్ద ప్రారంభమై వార్తలు ఇచ్చింది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లోని ఫరూక్ నగర్ వద్ద. గ్రెయిన్ అంటే ధాన్యానికి సంబంధించిన ఏటీఎం దేశంలోనే మొట్టమొదటిసారి హర్యానాకి సంబంధించి. అండ్ హర్యానా 75% రిజర్వేషన్స్ అనే అంశాన్ని తరచూ మనం చూస్తున్నాం. సో ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 75% రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అనే అంశం, మరియు యువతకి ఉపాధి అవకాశాలను పెంచాలని చెప్పేసి హర్హిత్ స్టోర్స్ అనే ఒక ప్రత్యేక షాపులను ఏర్పాటు చేసి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అండ్ ఇటీవల కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో హరిహర్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి ఇటీవల తరచూ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలతో పాటు మిస్లినియస్ అంశాలను కూడా లింక్ చేస్తూ చూడండి. హర్యానా రాష్ట్రానికి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి సో ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఫేమ్ 2.0 గైడ్లైన్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రాలు, ఎగ్జాంపుల్ గుజరాత్ రాష్ట్రం గో గ్రీన్ ఇనిషియేటివ్ సంబంధిత అంశంతో కానివ్వండి, మరియు ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన స్విచ్ ఢిల్లీ క్యాంపెయిన్ కానివ్వండి. సో ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఐఐటి జోధ్పూర్ వార్తలు నిలిచింది. ఐఐటి జోధ్పూర్. సో ఇప్పటి వరకు మనం దాదాపు దేశంలోని ప్రతి ఐఐటి గురించి డిస్కస్ చేసాం. జోధ్పూర్ ఐఐటి గురించి మాత్రం డిస్కస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు ఈరోజు ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. ఐఐటీలు అంటేనే ఇన్నోవేషన్స్, నవకల్పనలు, ఏదో ఒక న్యూ ఇన్నోవేషన్తో వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి, ఏదో ఒక ఇన్నోవేషన్ గురించి మనం చూస్తున్నాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఐఐటి అని గుర్తుంచుకోండి. సో ఈ ఐఐటి శాస్త్రవేత్తలు కోవిడ్-19కి సంబంధించి ఒక ఇన్నోవేషన్తో ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. కోవిడ్-19కి సంబంధించి ఇన్నోవేషన్ అదేంటంటే ఒక టెస్టింగ్ ప్రొసీజర్ కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ ప్రక్రియ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. ఏం లేదు, మనకు ఏదైనా బోన్స్కి సంబంధించి కానివ్వండి, హెల్త్కి సంబంధించి కానివ్వండి, స్కానింగ్ ప్రక్రియలో భాగంగా ఎక్స్రే అనేది తీస్తాం. ఎక్స్రే స్కానింగ్ ఉంటుంది. సో అలా ఎక్స్రే కిరణాలను ఉపయోగించి అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మానవుడిలో కోవిడ్-19 వ్యాధిని నిర్ధారణ చేసే అధునాతనమైన ప్రక్రియ, అధునాతనమైన ఇన్నోవేషన్ని ఇటీవల ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఏం లేదు, ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపించాయనుకోండి, సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, కోవిడ్-19 వ్యాధి ఒమిక్రాన్కి సంబంధించి కానివ్వండి, సో సిమ్టమ్స్ ఉంటే మనం ఏం చేస్తాం, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానివ్వండి, ర్యాపిడ్ టెస్ట్ లేదా యాంటీజెన్ బేస్డ్ టెస్ట్ కానివ్వండి, ఇలాంటి టెస్టులను మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఈ ఐఐటి శాస్త్రవేత్తల యొక్క ప్రక్రియను ఉపయోగిస్తే, అంటే ఏంటంటే స్కానింగ్, మనకు ఎక్స్రే తీసామనుకోండి, ఆ ఎక్స్రే కిరణాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రత్యేకంగా అధ్యయనం చేసి మానవుడి లోపల సో కోవిడ్-19 వ్యాధిని నిర్ధారణ చేయడం అండ్ ఆ వ్యాధి యొక్క తీవ్రతను కూడా ఇది కనుగొనడం జరుగుతుంది. అలాంటి ఒక ప్రక్రియతో ఈరోజు ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. కోవిడ్-19 డయాగ్నోసిస్ టెక్నిక్ యూజింగ్ చెస్ట్ ఎక్స్రే ఇమేజెస్ డెవలప్డ్ బై ఐఐటి జోధ్పూర్ అని గుర్తుంచుకోండి. ఇలాంటి అధునాతనమైన మానవుడికి సంబంధించి నిర్ధారణ సంబంధిత అంశాలతో తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు ఇస్తుంది. లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మనం ఐఐటి ఢిల్లీ గురించి చూసాం. ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ కి సంబంధించి అధునాతనమైన టెస్ట్ కిట్ ని కనుగొని వార్తలు నిలిచారని చెప్పాను. అదే ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు సెర్స్ టెక్నాలజీ సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు. సెర్స్ టెక్నాలజీ, సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అంటే లైటింగ్. సో లైటింగ్ ఉపయోగించి లైటనింగ్ ఆధారంగా ప్రత్యేకంగా మానవుడి లోపల డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేసే అధునాతనమైన టెస్ట్ కిట్. ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల ఐఐటి హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఐఐటి హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ని నిర్మించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల మానవుడికి సంబంధించి హెల్త్ రిలేటెడ్ కంటి సమస్యకు పరిష్కారం వెతికే దిశలో భాగంగా మనకు కార్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో కార్నియా ప్రాబ్లం వస్తే ఆపరేషన్ చేయాలి. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే, ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే కంటి సమస్యను, కార్నియా సమస్యలకు పరిష్కారం వెతికారు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. హైడ్రోజెల్ అనే ఒక అంశం గురించి మనం డిస్కస్ చేసాం.
అండ్ ఇటీవల కాలంలో ఐఐటి ముంబై శాస్త్రవేత్తలు తరచు వార్తలు ఇస్తున్నారు. ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మైక్రో సెన్సార్ బేస్డ్ మనకి నానో స్నిఫర్ ని కనుగొని వార్తలు ఇచ్చారు. యాంటీ హేల్ గన్ ఆర్ యాంటీ క్యానన్ గన్ సంబంధిత అంశం కానివ్వండి. ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి 3D హౌస్ని నిర్మించడం జరిగింది. అండ్ ఇటీవల ఇండస్ట్రీ కాన్క్లేవ్ సంబంధిత అంశం కానివ్వండి. నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్ సంబంధిత అంశం ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇలాంటి అంశాలు. అండ్ ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ఆంబిటాగ్ సంబంధిత అంశం, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్యం పెంపు పైన అధ్యయనాలు చేస్తూ వార్తలు ఇచ్చారు. ఐఐటి మండి శాస్త్రవేత్తలు రహదారి భద్రత సంబంధిత అంశము, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేస్తూ చూడండి. ఐఐటీలకి సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఒక ప్రశ్న లేకుండా మీకు ప్రశ్నపత్రం ఉండదు. ఇది రీసెంట్ ఇన్నోవేటెడ్ టాపిక్ అని గుర్తుంచుకోండి. ఐఐటి అనేదే ఇన్నోవేషన్. ఐఐటీల పైన ప్రతిష్ఠిత చూపండి. ఈరోజు జోధ్పూర్ శాస్త్రవేత్తలు. అండ్ మరొకటి, సో మానవుడి లోపల ఓరల్ క్యాన్సర్ అంటే ఓరల్ ఏదైనా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. ఓరల్ అంటే మన మౌత్ క్యావిటీ, నోటికి సంబంధించిన క్యాన్సర్. దాదాపు మనం భారతదేశంలో కనుక అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్స్ అన్నీ చూస్తే రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి. కొంతమందికి బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, కొంతమందికి ఓరల్ క్యాన్సర్స్ ఉంటాయి, కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. అలా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి. మనకి ఏదైతే అన్వాంటెడ్ టిష్యూ డెవలప్మెంటే క్యాన్సర్ అంటాం సింపుల్గా. అలాంటి క్యాన్సర్స్ మొత్తాలను గనక పరిగణలో తీసుకుంటే ఓరల్ క్యాన్సర్స్ 11% అంటారు. అంటే దాదాపు 100 క్యాన్సర్లు చూస్తే ఆ 100 క్యాన్సర్లలో ఓరల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ అనేది మనకి 11 మందిలో చూడడం జరుగుతుంది. అందులో కూడా 1/5 ఆఫ్ విమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఓరల్ క్యాన్సర్. అంటే ప్రతి 5 మహిళల్లో ఒక విమెన్కి ఓరల్ క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయి. అంటే మౌత్కి సంబంధించి లోపల ఓరల్ క్యావిటీలో వచ్చే సమస్యలు. సో ఇలాంటి ఓరల్ క్యాన్సర్ని అధునాతనంగా గుర్తించాలి అని చెప్పేసి ఈరోజు ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, సో గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అధునాతనంగా ఒక ప్రక్రియను కనుగొన్నారు. మానవుడి లోపల క్యాన్సర్ స్టేజ్ కానివ్వండి లేదా ప్రీ క్యాన్సర్ స్టేజ్ కానివ్వండి, ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే ఏం లేదు, ప్రీ అంటే ముందు, క్యాన్సర్కి వచ్చే ముందు మనల్ని అధ్యయనం చేయడం. ఏదైనా మనకు మౌత్లో ఇరిటేషన్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా వీరు తీసుకొచ్చిన ప్రక్రియ ద్వారా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా, క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ని గుర్తించడం అన్నట్టు. అంటే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలని, సో ప్రీ క్యాన్సరస్ స్టేజ్ని కూడా గుర్తిస్తారు. ఎలా గుర్తిస్తారంటే, సో బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా, బ్లడ్ ఫ్లో బిట్వీన్ టిష్యూస్, మనకు కణజాలను కలుపుతూ రక్త సరఫరా జరుగుతుంది కదా, ఆ రక్త సరఫరాలో ఉండే వేగం ఏదైతే ఉంటుందో ఆ వేగాన్ని ఆధారంగా చేసుకొని మానవుడి లోపల ఓరల్ క్యాన్సర్, ఓరల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్ని గుర్తించే అధునాతనమైన ప్రక్రియ, టెస్టింగ్ ప్రొసీజర్ని ఇటీవల ఏ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది, ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారంటే గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డెంటల్ సైన్సెస్ కి సంబంధించిన యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. సో హెల్త్ రిలేటెడ్ ఏ ఇన్నోవేషన్ వార్తలు ఇచ్చినా ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వెస్ట్ బెంగాల్ శాస్త్రవేత్తలు మానవుడిలో ఓరల్ క్యాన్సర్ సంబంధించి క్యాన్సరస్ స్టేజ్ అంటే ప్రస్తుతం క్యాన్సర్ పరిస్థితులున్నా, క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నా కూడా గుర్తించే ఒక ప్రత్యేకమైన పర్ఫ్యూజన్ ఇమేజెస్ ఆధారంగా గుర్తించే ఒక టెస్ట్ కిట్ని రూపొందించి వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కోవాక్సిన్ ఇంట్రానాజల్ వ్యాక్సిన్, ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. మరొకసారి అని నేను చెప్పానంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామన్నట్టు. సో ఇంట్రానాసల్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి తెలిసిపోతుంది. నాసల్ క్యావిటీ, సో ముక్కు ద్వారా, మన నోస్ ద్వారా, త్రూ నోస్ వ్యాక్సిన్ ఇవ్వడం ఇంట్రానాసల్ అంటాం. సో ఇంట్రానాసల్ వ్యాక్సిన్ దేనికి సంబంధించి? కోవిడ్-19కి సంబంధించి. ఇప్పటి వరకు మనం అందరం కూడా కోవిడ్-19 వ్యాక్సినేటెడ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 2 డోసులు కూడా మనం ఏం చేసేసాము, మనం ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా విత్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ రూపంలో తీసుకున్నాం. అలాంటిది సో ఇంట్రానాసల్ వ్యాక్సిన్, సో మానవుడిలో ఎలాంటి ఇంజెక్షన్ కాకుండా జస్ట్ మనకి నాసల్లో, ముక్కులో మనం డ్రాప్స్ వేస్తాం కదా, అలా నాసల్ డ్రాప్స్ ఆధారంగా వ్యాక్సిన్ని అడ్మినిస్ట్రేట్ చేసే ఒక అధునాతనమైన వ్యాక్సిన్ని భారతదేశంలో కోవాక్సిన్, సో భారత్ బయోటెక్ వారు
పరిశీలిస్తున్నారు అంటున్నాను. ఇప్పటి వరకు కోవాక్సిన్ అనేది మనం ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం వ్యాక్సిన్ని. అలాంటిది ఈ కోవాక్సిన్లో కొన్ని మాడిఫికేషన్ చేసేసి నాసల్ రూట్లో కూడా రానున్న రోజుల్లో మనం వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచు కూడా ఇంజెక్షన్ ద్వారా ఇది తీసుకోవడం అనేది ఇరిటేషన్గా ఉంటుంది. సో ఏం చేస్తారు, నాసల్, సో ముక్కు రంధ్రాల ద్వారా మనం ఏం చేస్తామంటే డ్రాప్స్ వేసేసుకోవచ్చు. అలాంటి కోవిడ్-19 వ్యాక్సిన్ నాసల్ ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇలాంటి ఒక అధునాతనమైన వ్యాక్సిన్ కోవాక్సిన్ని భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. సో భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు సంబంధించి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్. ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ అనే వర్డ్ ఇంపార్టెంట్. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏదైనా ఒక మెడిసిన్, టాబ్లెట్ కానివ్వండి, సిరప్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, ఏదైనా వ్యాక్సిన్ కానివ్వండి, సో డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేయరు, డైరెక్ట్గా మన మనుషుల పైన అడ్మినిస్టర్ చేయరు. దాన్ని ఏం చేస్తారు, పరీక్షిస్తారు. సో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఏం చేస్తారంటే ప్రత్యేకంగా కొంతమందిని వాలంటీర్ని తీసుకుంటారు. వాలంటీర్స్ అంటే మనమే తీసేసుకొని వారిని కంప్లీట్గా వైద్యుల పర్యవేక్షణలో వారికి వ్యాక్సిన్ని కానీ ఆ ఏదైతే మెడిసిన్ ఉంటుందో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లినికల్ ట్రయల్స్ అంటే పరిశీలన అంటాం. అలా క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు సాధించింది ఏదైతే ఉంటుందో మెడిసిన్కి, దానికి DCGI వారు మార్కెట్కి అప్రూవల్ ఇస్తారు. DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ మెడిసిన్కి సంబంధించి అనుమతి పొందాలన్నా, ఈవెన్ క్లినికల్ ట్రయల్స్ చేయాలన్నా కూడా DCGI అనుమతులు పొందాల్సిందే. సో ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఇంట్రానాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్కి సంబంధించి భారత్ బయోటెక్ వారికి సంబంధించి DCGI వారు నిన్నటి రోజున అనుమతులు జారీ చేశారు. అతి త్వరలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ సంస్థ విడుదల చేసే అవకాశాలు. ప్రస్తుతం అయితే దీనికి కోడింగ్ ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ పేరు BBV, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 154 అనే ఒక కోడ్ ఇచ్చారు. ఇంకా దీని యొక్క పేరుని డిక్లేర్ చేయాలి. ఇప్పటివరకు అయితే కోవాక్సిన్ అనే గుర్తుంచుకోండి సరిపోతుంది, భారత్ బయోటెక్. సో ఇలాంటి భారత్ బయోటెక్ ఎన్నో ఇన్నోవేషన్స్. భారత్ బయోటెక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 1990sలో హెపటైటిస్ బికి సంబంధించి శాన్వాక్ వ్యాక్సిన్ రూపొందించడం జరిగింది. హెపటైటిస్ బికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి శాన్వాక్ ఒక వ్యాక్సిన్ ని రూపొందించారు. అలాంటి భారత్ బయోటెక్ కి సంబంధించిన ఫౌండర్స్ కృష్ణ ఎల్లా గారు, సుచిత్ర ఎల్లా గారికి ఈ సంవత్సరానికి పద్మభూషణ్ పురస్కారం కూడా రావడం జరిగింది. ఒక హానర్ కూడా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు, గుర్తుంచుకోండి. సో భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ కి DCGI వారు నిన్నటి రోజున ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ పర్మిషన్స్ ని జారీ చేశారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇదేదైతే ఉంటుందో నియోకోవ్. సో నియోకోవ్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. ఇటీవల కాలంలో మరొక కొత్త వేరియంట్ అని చెప్పేసి కలవర పెడుతున్న ఒక న్యూ వేరియంట్గా గుర్తుంచుకోండి. ఇటీవల చైనాకి సంబంధించి వుహాన్ శాస్త్రవేత్తలు, వుహాన్ అనగానే మనకు 2019 డిసెంబర్ గుర్తుకు రావాలి. మొట్టమొదటిసారి కరోనా వైరస్ అనగానే మనం చైనాలోని వుహాన్ ప్రావిన్స్, వుహాన్ శాస్త్రవేత్తలు వుహాన్ ఏరియాలో మొదటి కేసు అని చెప్పాం. అలాంటి వుహాన్ శాస్త్రవేత్తలు మరొకసారి నియోకోవ్ వైరస్ గురించి ప్రకటించారు. సో ప్రపంచంలో అతి త్వరలో మనం న్యూ వేరియంట్ ఆఫ్ కరోనా వైరస్ ని చూడబోతున్నాం, నియోకోవ్. సో నియోకోవ్ యాక్చువల్గా నియో రిమిషస్ అనే ఒక బ్యాట్ ఉంటుంది గబ్బిలాలు. సో గబ్బిలాల్లో కనిపించే ఒక వ్యాధి అనుకోండి. అలాంటిది ఇప్పటి వరకు గబ్బిలాల్లో మాత్రమే కనిపించే నియోకోవ్ డిసీజ్ ఏదైతే ఉంటుందో మానవుడిలో కూడా ఈ వ్యాధి సంక్రమణ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వుహాన్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ మానవుడిలో గనక ఈ వ్యాధి నియోకోవ్ గనక సోకింది అంటే, ఈ కరోనా వేరియంట్ గనక సోకింది అంటే ఇక ఫ్యాటాలిటీ రేట్ అనేది దారుణంగా ఉంటుందట. ఫ్యాటాలిటీ రేట్ని గుర్తుంచుకోండి. ఫ్యాటాలిటీ రేట్ డెఫినేషన్ తరచు చెప్తున్నాను. ఎగ్జాంపుల్, 100 మంది ప్రజలు ఉన్నారనుకోండి ఒక ఏరియాలో. ఆ 100 మందిలో ఒక 10 మందికి కరోనా వైరస్ సోకింది అనుకోండి. ఈ 10 మందిలో ఎంతమంది అయితే మరణిస్తారో ఈ మరణించిన సంఖ్యను మనం ఫ్యాటాలిటీ రేట్గా కన్సిడర్ చేస్తాం. ఫ్యాటాలిటీ రేట్ అంటే ఎంతమందికి అయితే వ్యాధి సోకిందో ఆ వ్యాధి సోకిన వారిలో ఎంతమంది మరణిస్తున్నారో దానిని ఫ్యాటాలిటీ రేట్ అంటాం. మార్టాలిటీ రేట్ అనేది డిఫరెంట్. మార్టాలిటీ రేట్ అంటే మొత్తం జనాభాని కన్సిడర్ చేసి చనిపోయే వారి సంఖ్యను గుర్తించడం. సో మార్టాలిటీ రేట్ వేరు, ఫ్యాటాలిటీ రేట్ వేరు. వ్యాధులకి సంబంధించి మనం నేర్చుకునేటప్పుడు ఫ్యాటాలిటీ రేట్ అనాలి, గుర్తుంచుకొని టర్మినాలజీ ఇంపార్టెంట్. సో ఫ్యాటాలిటీ రేట్ ఎంత ఉంటుందట అంటే ప్రతి 3లో ఒకరు చనిపోతారంట.
అంటే ప్రతి ముగ్గురికి గనక ఈ వైరస్ గనక సోకింది అనుకోండి, ముగ్గురులో 2 బ్రతుకుతారంట, ఒకరు చనిపోతారంట. అంత సివియర్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మానవుడిలో ఈ వైరస్ లక్షణాలు బయటికి రాలేదు. గబ్బిలాల్లో మాత్రం 2011 సంవత్సరంలోనే డిటెక్ట్ చేశారు. బట్ ఇటీవల వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి ప్రపంచ దేశాలు కొంత అలర్ట్ అవుతున్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జైళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక టాపిక్, జైళ్ళకి సంబంధించి జైళ్ళలో అభివృద్ధి. జైళ్ళ అభివృద్ధి అనే అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు నిలిచింది. ఒడిషా స్టేట్ గవర్నమెంట్ ఇటీవల జైళ్ళ అభివృద్ధికి సంబంధించి ప్రిజన్స్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసింది. జైళ్ళ అభివృద్ధి బోర్డు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జైళ్ళ శాఖ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. రాష్ట్ర జాబితా అంటే తెలియాలి మనకు. సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం ఏంటి? రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 7 ఉంటుంది. షెడ్యూల్స్ 12 ఉంటాయి కదా. షెడ్యూల్ 7 ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఫెడరల్ సిస్టమ్ గురించి చెప్తుంది. లేదా ఆర్టికల్ 246 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 246లో మనకి భారతదేశంలో 2 ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం దేశమంతా, రాష్ట్ర ప్రభుత్వం యూనిట్స్ లేదా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం. అలా 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధికారాల విభజన ఉండదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి గొడవలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే షెడ్యూల్ 7లో జాబితాలను సిద్ధం చేశారు. 3 జాబితాలు ఉంటాయి. ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ కేంద్ర జాబితా అంటే ఏంటి? ఈ జాబితాలో ఏవైతే అధికారాలను పేర్కొనడం జరిగిందో, ఏ అంశాలైతే పేర్కొనడం జరిగిందో ఆ అంశాలపైన సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేసే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర జాబితా అంటే సంపూర్ణ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి. ఉమ్మడి జాబితా అంటే కేంద్రానికి రాష్ట్రాలకి సమానంగా ఉంటాయి. ఇక్కడ జైళ్ల శాఖ అనేది రాష్ట్ర జాబితా అంటున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రాష్ట్రంలోని జైళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇన్నోవేషన్స్ అయినా, ఎలాంటి ఇనిషియేటివ్స్ అయినా తీసుకోవచ్చు. జైళ్ల శాఖ రాష్ట్ర జాబితా, ఇది గుర్తుంచుకోండి. అందుకే ఇటీవల చూడండి, లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు జైళ్లలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గదులు కానివ్వండి, ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి రాష్ట్రాలకు లేఖ రాశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక జైళ్లు అని చెప్పేసి. అలాంటిది ఈరోజు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, ఒడిషా రాష్ట్రంలోని జైళ్ళకి సంబంధించి అభివృద్ధి కావాలి, జైళ్లలో కూడా మినిమం అమ్యూనిటీస్ ఉండాలి. ఎందుకంటే ఖైదీలైనా కూడా వారికంటూ కూడా హక్కులు ఉంటాయి, వారి యొక్క విలువలను కూడా కాపాడాలని చెప్పేసి రాష్ట్రంలోని జైళ్ళన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి. అక్కడ మినిమం అమ్యూనిటీస్, కనీస సౌకర్యాలు కల్పించాలి. కొన్ని జైళ్ళు చాలా చిత్తడిగా ఉంటాయి, చెత్తగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు ఖైదీలైనా కూడా తెలిసో తెలియకో చేసిన తప్పులకైనా వారు అనుభవిస్తున్నారు. కాబట్టి అక్కడ వారు ఉండే ప్రాంతాన్ని మనం బాగుంచాలి అని చెప్పేసి, క్లీన్లీనెస్ యాక్టివిటీస్ని ముందుంచాలని చెప్పేసి జైళ్ళకి సంబంధించి ప్రిజన్స్ డెవలప్మెంట్ బోర్డు ఒక ప్రత్యేకమైన బోర్డుని ఏర్పాటు చేసి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వార్తలించింది. ఇక జైళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇటీవల తరచూ ఏదో ఒక జైలు వార్తలు నిలుస్తుంది. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా సెంట్రల్ జైల్ దేశంలోనే మొట్టమొదటిసారి జైల్ ఏటీఎం సంబంధిత అంశంతో వార్తలిచ్చింది. జైల్ ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, మనీకి సంబంధించి జైల్ ఏటీఎం. అండ్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హర్యానా రాష్ట్ర జైళ్ల శాఖ దేశంలోనే మొట్టమొదటిసారి జైల్ రేడియో, ఖైదీలకి కూడా రేడియో సౌకర్యాలు సంబంధిత అంశం. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర జైళ్ల శాఖ తమిళనాడులోని జైళ్లలో యోగా ఇనిషియేటివ్స్ని కూడా ప్రారంభించారు. యోగా ఏదైతే ఉంటుందో మనకు మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉంచే యోగాని కూడా ప్రారంభించారు తమిళనాడు జైళ్ల శాఖ. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక ఒడిషా రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల తరచూ ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏదో ఒకటి వార్తలు నిలుస్తుంది. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చిన్నారులకి సంబంధించి చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ గురించి ఇటీవల మనం డిస్కస్ చేశాము. అట్ ద సేమ్ టైం ఒడిషా రాష్ట్రంలోని ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. భువనేశ్వర్ సిటీ దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి COVID-19 వారియర్ మెమోరియల్ భువనేశ్వర్, దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం రూర్కెలా, దేశంలోనే మొట్టమొదటి 24/7 ట్యాప్ వాటర్ సౌకర్యం ఉన్న సిటీగా పూరీ సిటీ, సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్. అండ్ ఇటీవల సంహతి అనే ఒక ప్రోగ్రామ్, గిరిజనులకు గిరిజన భాషలోనే విద్యాభ్యాసం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చూసాము. అండ్ ఇటీవల కాలంలో ఆకాంక్ష హాస్టల్స్, మనకి ఎవరైతే ఉంటారో డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ ఉంటారో వారికి హాస్టల్ ఫెసిలిటీస్. అండ్ ఇటీవల స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక సుదూర ప్రాంతం
దాన్ని కలిపే గురుప్రియ సేతు వంతెన, సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్, ప్రపంచంలోనే నల్లపులు నివసించే ఏకైక టైగర్ రిజర్వ్. ఆ టైగర్ రిజర్వ్కి సంబంధించి కార్ చిచ్చులు అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాం. దేశంలోనే మొట్టమొదటి ఫైర్ పార్క్ సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రానున్న 10 ఏళ్ల పాటు కూడా భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఉంటుంది. అండ్ 3 రకాల మొసళ్ళు, మగ్గర్స్, గరియల్స్, ఎస్చొరైన్ క్రొకడైల్స్ నివసించే ఏకైక రాష్ట్రం ఒడిషా రాష్ట్రం. ఇటీవల ఆలివ్ రిడ్లీ టర్టిల్ సంబంధించి గహిర్మాతా బీచ్, రిషికుల్యా బీచ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇరావాడి డాల్ఫిన్ సంబంధిత అంశాన్ని మనం చూసాము. చిల్కా లేక్ సంబంధిత అంశం. సో అత్యధికంగా మైగ్రేటరీ బర్డ్ ని ఆకర్షిస్తున్న ప్రాంతంగా చిల్కా లేక్. ఈ అంశాలతో పాటు ఇటీవల కాలంలో ట్రైబల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, సో సంతాలకి సంబంధించిన ప్రత్యేక అంశాలు కానివ్వండి, వాటన్నిటి కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ తివా ట్రైబ్ ఈ రోజు వార్తలు నిలిచింది. సో తివా ట్రైబ్, ఇక్కడ తివా ట్రైబ్ అనేది యాక్చువల్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా మంది ఉంటారు. నార్త్ ఈస్టర్న్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు. భారతదేశానికి ఈశాన్య దిక్కున 7 రాష్ట్రాలు ఉంటాయి. వాటిని 7 సిస్టర్స్ అంటాం. 7 సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలను గుర్తుంచుకోండి. ఆ 7 రాష్ట్రాల్లో కూడా తివా అనే తెగకి సంబంధించిన ప్రజలు ఉంటారు. తివా తెగ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి. బట్ ఈరోజు తివాకి సంబంధించి అస్సాం రాష్ట్రం వార్తలు నిలిచింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేకమైన అంశాల ద్వారా ఇటీవల తివా తెగలకి సంబంధించి పోరాడుతున్న ఒక ప్రత్యేక దళం, అదేంటంటే తివా లిబరేషన్ ఆర్మీ. తివా లిబరేషన్ ఆర్మీ. సో అస్సాం రాష్ట్రంలో దిమారాజీ కానివ్వండి, కర్బీ అంగ్లాంగ్ ప్రాంతంలో కానివ్వండి, తివాల కోసం ప్రత్యేకంగా పోరాడుతున్న ఒక ఆర్మీ. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనుకోండి, నక్సలైట్ అనుకోండి. తివా లిబరేషన్ ఆర్మీ వారికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల ఆధారంగా ఇందులోని 250 మంది ఎక్స్ట్రీమిస్టులు ఇటీవల వారి ఆయుధాలను సరెండర్ చేశారు ప్రభుత్వం దగ్గర. అంటే వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక్కడ తివా లిబరేషన్ ఆర్మీ అనే అంశం వార్తలు ఇచ్చింది కాబట్టి తివా తెగ కోసం, తివా తెగకి సంబంధించిన హక్కుల కోసం, వారి ప్రత్యేక ప్రాంతాల కోసం ఒక లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆ లిబరేషన్ ఆర్మీ 2014 సంవత్సరంలో ఏర్పడింది. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన చర్చల ఫలితం ఆ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన నక్సలైట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వారు ఆయుధాలను ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తూ ప్రత్యేకంగా వార్తనిచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, తివా తెగ భారతదేశంలోని ఏ ప్రాంతంలో నివసించే తెగ అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఇక అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం, ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి. సో వార్తలు నిలిచిన నేషనల్ పార్కులు కానివ్వండి, కాజీరంగా కానివ్వండి, వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ కెనాల్ లాక్ సంబంధిత అంశంతో నెదర్లాండ్స్ దేశం వార్తలు నిలిచింది. సో నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద అనే అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? వరల్డ్స్ లార్జెస్ట్ కెనాల్ లాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనాల్ లాక్ అంటే అర్థం తెలుసుకోవాలి. కెనాల్ లాక్ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్, ఒక పోర్ట్ ఉందనుకోండి. పోర్ట్ అంటే ఓడరేవు. ఓడరేవుని రీచ్ అవ్వడానికి పెద్ద పెద్ద షిప్స్, బోట్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక సౌకర్యాల కోసం వెయిట్ చేస్తాయి. ప్రత్యేక సౌకర్యం ఏంటి? సో ఈ ఓడరేవుని రీచ్ అవ్వడానికి ఇక్కడ ఉండే వాటర్ లెవెల్ అనేది, దానికి సమీపంలో ఉండే వాటర్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ లెవెల్ అనేది అనువుగా లేదనుకోండి, కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద షిప్లను కానివ్వండి, పెద్ద పెద్ద ఓడలు ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద బోట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో నిలపాల్సి ఉంటుంది, ఆపాల్సి ఉంటుంది. సో అలా ఈ వాటర్ లెవెల్ మానిటరింగ్ అనేది ఓడరేవులకి సంబంధించి అతిపెద్ద సమస్య. ఇక్కడ కెనాల్ లాక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ కెనాల్ లాక్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ ఈ వాటర్ లెవెల్ అనేది ప్రత్యేకంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎంత పెద్ద షిప్స్ అయినా, బోట్స్ అయినా ఈ పోర్ట్కి దగ్గరికి రాగానే అవి సులభంగా పోర్టుని రీచ్ కావచ్చు అన్నట్టు. సో అలా కెనాల్ లాక్ ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్. ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ లో కెనాల్ లాక్స్ ఉన్నాయి, కాకపోతే ప్రపంచంలోనే అతిపెద్దది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 500 × 70 మీటర్స్, 500 మీటర్ల పొడవు, 70 మీటర్ల వెడల్పు ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ వాటర్ మానిటరింగ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. వాటర్ లెవెల్ ని మానిటర్ చేసే ఒక కెనాల్ లాక్ ఎక్కడ ఏర్పాటైంది? నెదర్లాండ్స్ లో ఏర్పాటైంది. సో నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డమ్ అని గుర్తుంచుకోండి, లేదంటే ఒక పోర్ట్ పేరు గుర్తుంచుకోండి, ఇజ్ముయిడెన్ పోర్ట్, ఇజ్ముయిడెన్ పోర్ట్ లేదా ఇజ్ముయిడెన్
కెనాల్ లాక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఒక సూపర్లేటివ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది. ఏంటంటే వాటర్ లెవెల్ కి సంబంధించి ఇక్కడ ఎప్పుడైనా 24/7 ఎప్పుడైనా ఎంత పెద్ద ఓడలైనా ఎంత పెద్ద షిప్లైనా కూడా నేరుగా పోర్టుకు రీచ్ అయ్యే ప్రత్యేక సౌకర్యాన్ని ఈ కెనాల్ లాక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెనాల్ లాక్ ప్రత్యేకత ఏంటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ అడగరు. జస్ట్ ఒక పాయింట్ అడుగుతారు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ సిస్టమ్ ఇటీవల ఎక్కడ ఏర్పాటైంది అంటే నెదర్లాండ్స్ లో. దాదాపు నెదర్లాండ్స్ ప్రభుత్వం $380 మిలియన్ ఖర్చుతో దీన్ని 2016 సంవత్సరంలో నిర్మాణ ప్రక్రియ ప్రారంభించింది. ఇటీవల దీన్ని ప్రారంభించడం జరిగింది. సో నెదర్లాండ్స్ అని పిలిచిన, హాలాండ్ అని పిలిచిన, డచ్ అని పిలిచిన ఒకటే. సో నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ కి అతి సమీపంలో, ఆమ్స్టర్డామ్ అంటేనే పోర్ట్ సిటీ, దానికి సమీపంలో ఉండే ఒక చిన్న పోర్ట్ సిటీ ఏదైతే ఉంటుందో ఇజ్ముయిడెన్, ఈ ఇజ్ముయిడెన్ పోర్ట్ ఏదైతే ఉందో దానికి అతి సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో పొమెగ్రనేట్స్, దానిమ్మ పళ్ళకి సంబంధించి. సో దానిమ్మ పళ్ళు ఇటీవల ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ అనే అంశాన్ని తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా మనకి దోసకాయలు ఉంటాయి కదా, కుకుంబర్స్ ఎగుమతికి సంబంధించి లార్జెస్ట్ మార్కెట్ అనేది భారతదేశానికి సంబంధించి కుకుంబర్స్, గెర్కిన్స్ ప్రపంచ మార్కెట్కి సంబంధించిన అంశాన్ని ఇటీవల మనం డిస్కస్ చేసాం. అందులో ఇంకొకటి కూడా దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత భారతదేశం నుండి మామిడి పళ్ళ ఎగుమతి అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని కూడా డిస్కస్ చేసాం అమెరికాకి సంబంధించి. అండ్ ఈరోజు దానిమ్మ పళ్ళకి సంబంధించి గడిచిన సంవత్సరం భారతదేశం నుండి 68,000 టన్నుల అరౌండ్ చెప్తున్నాను నేను ఇక్కడ, 68,000 టన్నుల దానిమ్మ పళ్ళు భారతదేశం ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తే అందులో అత్యధికంగా 36,000 టన్నులకు పైగా ఏ దేశానికి వెళ్ళడం జరిగింది అంటే బంగ్లాదేశ్. అంటే సింపుల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, బంగ్లాదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియాస్ పొమగ్రనేట్స్ అని గుర్తుంచుకోండి. భారతదేశం నుండి దానిమ్మ పళ్ళను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో గనక చూస్తే బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. సో బంగ్లాదేశ్ ఇక్కడ ఒక పాయింట్, ఈ స్టాట్స్ పైన ఎప్పుడు కూడా ఎకానమీ రిలేటెడ్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ సంబంధించి కానివ్వండి అసలు ప్రశ్నలు అడగరు. అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే ఒకటి. సో ఏదైనా ఫ్రూట్స్కి సంబంధించి కానివ్వండి అలా. సో ప్రపంచంలోనే ఏ దేశానికి అత్యధికంగా భారతదేశం నుండి దానిమ్మ పళ్ళను ఎగుమతి చేయడం జరుగుతుంది, లేదా విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియాస్ పొమగ్రనేట్స్ అంటారు. సో బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. గడిచిన సంవత్సరం సంబంధించిన స్టాటిస్టిక్స్ ని అపెడా సంస్థ విడుదల చేసింది. అపెడా అంటే ఏంటి, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అంటే వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతి చేయడానికి భారతదేశంలో పనిచేస్తున్న సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. వాణిజ్యం ట్రేడ్ అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. భారతదేశం నుండి ఎలాంటి ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి ఎగుమతి అవుతున్నాయి అంటే అది అపెడా నుండే జరుగుతుంది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 గురించి ఇటీవల తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 హెలికాప్టర్ ని నిన్నటి రోజున అండమాన్ నికోబార్ లోని ఒక ప్రత్యేకమైన ప్రాంతం INS ఉత్క్రోష్ అండమాన్ నికోబార్ వద్ద నావీలో సేవల కోసం దీనిని అందజేయడం జరిగింది. ఇండియన్ నావీలో సేవల కోసం. సో INS కి సంబంధించి INS ఉత్క్రోష్ అంటే ఒక ప్లేస్ అని గుర్తుంచుకోండి. అండమాన్ నికోబార్లోని INS ఉత్క్రోష్ ఇండియన్ నావల్ షిప్ కి సంబంధించిన ఒక ఉత్క్రోష్ అనే ఒక ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే అండమాన్ నికోబార్లో ఉంటుంది. ఒక ప్లేస్ పేరు ఇది యాక్చువల్గా. సో INS ఉత్క్రోష్ అండమాన్ నికోబార్ వద్ద ఇండియన్ నావీలో సేవల కోసము ఒక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఎవరు తయారు చేస్తారు, మన స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనగానే మనకు బెంగళూరు గుర్తుకు రావాలి హెడ్ క్వార్టర్. HAL సంస్థ వారు తయారు చేసిన ఈ హెలికాప్టర్ అధునాతన హెలికాప్టర్ ని నావీ సేవల కోసం నిన్న అప్పచెప్పడం జరిగింది, ఇండియన్ నావీకి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒక కల్చరల్ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ వార్తలు ఇచ్చింది. ఆ ఇనాగ్రేషన్ సందర్భంగా గడిచిన జనవరి 28వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక కల్చరల్ ఫౌండేషన్ ని ఆవిష్కరించారు, ఇనాగ్రేట్ చేశారు.
ఆ కల్చరల్ ఫౌండేషన్ ఎవరికి సంబంధించి అంటే ఇక్కడ ఒక పర్సన్ పేరు గుర్తుంచుకోండి, పండిట్ జస్రాజ్. భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. క్లాసికల్ వోకలిస్ట్ అంటే సింగర్, క్లాసికల్ డాన్సర్ అంటే నృత్యాలు చేసేవారు. క్లాసికల్ అనే పదం ఇటీవల పద్మ అవార్డ్ సందర్భంగా ప్రభా ఆత్రేయ గారు ఉన్నారు కదా, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ప్రభా ఆత్రేయ గారు ప్రస్తుతం ఈ సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డీస్ ఎవరైతే ఉంటారో 128 పద్మ అవార్డ్స్ ని అనౌన్స్ చేస్తే అందులో పద్మ విభూషణ్ కేటగిరీలో అంటే పద్మలో హైయెస్ట్ అవార్డు. సో పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలుగా 4 ఉన్నారు. ఆ 4లో ఒకే ఒక్క లివింగ్ లెజెండ్ ప్రభా ఆత్రేయ గారు. మిగతా 3 కూడా పోస్టుమస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. బిపిన్ రావత్ గారు కానివ్వండి, రాధేశ్యామ్ ఖేమ్కా గారు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం మనకు కళ్యాణ్ సింగ్ గారు కానివ్వండి. ప్రభా ఆత్రేయ గారు క్లాసికల్ సింగర్, వోకలిస్ట్ అన్నాను. తనకి సంబంధించి ఘరానా క్లాసికల్ వోకలిస్ట్. ఇక్కడ ఈ పండిట్ జస్రాజ్ గారు ఎవరైతే ఉంటారో మేవాటి ఘరానా వోకలిస్ట్ అని గుర్తుంచుకోండి. మేవాటి ఘరానా. సో ఘరానా, మేవాటి ఘరానా ఇవన్నీ కూడా క్లాసికల్ సింగింగ్ లో డిఫరెంట్ ట్యూనింగ్స్ అన్నట్టు. సో మేవాటి ఘరానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పండిట్ జస్రాజ్ గారు యాక్చువల్గా తను 2020 సంవత్సరం ఆగస్టు మాసంలో మరణించడం జరిగింది, స్వర్గస్థులయ్యారు. హర్యానా, మనకు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతంలో హర్యానా రాష్ట్రంలో జన్మించిన, హర్యానా రాష్ట్రం లేదు హర్యానా ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. సో అలాంటి పండిట్ జస్రాజ్ గారికి సంబంధించి తన పేరిట ఒక కల్చరల్ ఫౌండేషన్ ఇటీవల ప్రారంభమైంది. పండిట్ జస్రాజ్ గారి కుమారుడు, తన యొక్క సన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కల్చరల్, భారతదేశ సంస్కృతికి సంబంధించిన మ్యూజిక్ కానివ్వండి, వీటన్నిటిని కూడా దీని ద్వారా అభివృద్ధి చేస్తాం. భారతదేశానికి సంబంధించి క్లాసికల్ సింగింగ్, క్లాసికల్ డాన్సెస్ పట్ల అవగాహన కల్పించడానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ని మోడీ గారు చేయడం జరిగింది. మోడీ గారు ఈ కల్చరల్ ఫౌండేషన్ ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే దాదాపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా కానివ్వండి, సింగర్స్, మ్యూజిక్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనల్ని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దుతాయి అని చెప్పేసి ఈ కల్చరల్ ఫౌండేషన్ సందర్భంగా ఒక మెసేజ్, యోగాకి సంబంధించిన ఇంపార్టెన్స్, మ్యూజిక్కి సంబంధించిన ఇంపార్టెన్స్, క్లాసికల్ సింగింగ్ వోకలిస్టులకు సంబంధించిన ఇంపార్టెన్స్ని ప్రకటించారు. జస్ట్ గుర్తుంచుకోండి, పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ జనవరి 28వ తేదీన ప్రారంభించడం జరిగింది మోడీ గారు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్, క్రీడలకి సంబంధించిన అంశాలను ఈరోజు అబ్జర్వ్ చేస్తే మొదటిగా బీజింగ్ ఒలింపిక్స్ వార్తలు నిలిచాయి. సో బీజింగ్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ అని చెప్పాను, వింటర్ ఒలింపిక్స్ 2022 చైనా ఆతిథ్యంలో బీజింగ్ వేదికగా ప్రారంభం కానున్నాయి. సో అలా బీజింగ్ ఒలింపిక్స్ కి సంబంధించి ఈరోజు ఒక అంశం అదేంటంటే చైనా ఏం చేస్తుంది అంటే, చైనాకి సంబంధించిన ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వింటర్ ఒలింపిక్స్ అంటేనే అక్కడ మ్యాక్సిమం స్నో కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా స్కీ గేమ్స్ ఉంటాయి. స్కీ గేమ్స్ అంటే మనకి ఏవైతే ఉంటాయో మనకి స్నో గేమ్స్, అవి స్కీ గేమ్స్ కానివ్వండి, సో క్రాస్ కంట్రీ స్పోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా మంచు అనే ప్రాంతాలు కావాలి, మంచు ప్రాంతాలు కావాలి. అలాంటి మంచు ప్రాంతాలను ఆర్టిఫిషియల్గా అభివృద్ధి చేస్తుంది చైనా. సో ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్ ని అభివృద్ధి చేస్తుంది. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా, మనకు సహజ సిద్ధంగా జమ్మూ కాశ్మీర్ ఉంది. ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్లో చిల్లై సీజన్ ఉంటుంది డిసెంబర్ మాసంలో. డిసెంబర్ 21 నుండి జనవరి 29 వరకు జమ్మూ కాశ్మీర్లో చిల్లై సీజన్ ఉంటుంది. అంటే చాలా అతి శీతలం. సో మనకి చాలా వరకు కూడా అతి శీతలం -12, -15 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, స్నోఫాల్. సో మనకు సహజ సిద్ధంగా స్నో ఫాలింగ్ ని చూడొచ్చు. అలాంటిది ఇక్కడ స్నో ఫాలింగ్ లేదు కాబట్టి ప్రజెంట్ చైనాలో ఏం చేస్తున్నారంటే స్నోఫాల్ ఉన్నా కూడా చాలా లెస్గా ఉందని చెప్పేసి ఇందులో వింటర్ ఒలింపిక్స్లో మనకి చాలా వరకు కూడా స్నో గేమ్స్ ఉంటాయి. ఆ స్నో గేమ్స్కి అనువైన రీతిలో తీర్చిదిద్దాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్, సో ఆర్టిఫిషియల్గా మంచుని సిద్ధం చేసేసి ఆ మైదానాన్ని సిద్ధం చేస్తుంది. అలాంటి అంశంతో ఈరోజు బీజింగ్ ఒలింపిక్స్కి సంబంధించి ఇటీవల బీజింగ్ ఒలింపిక్స్ కొన్ని కాంట్రవర్సీతో కూడా వార్తలు ఇచ్చాయి. ముఖ్యంగా అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, కొన్ని దేశాలు డిప్లొమాటిక్ బాయ్కాట్ చేశాయి బీజింగ్ ఒలింపిక్స్ని. అండ్ ప్రపంచ చరిత్రలో వింటర్ ఒలింపిక్స్ని మరియు సమ్మర్ ఒలింపిక్స్ని కండక్ట్ చేసిన ఏకైక దేశంగా చైనా నిలవబోతోంది. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్. బీజింగ్ ఒలింపిక్స్ సంబంధించి ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్ ని సిద్ధం చేస్తోంది ప్రస్తుతం చైనా. రానున్న రోజుల్లో విత్ ఇన్ షార్ట్ స్పాన్ లోనే మనం ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు చూడబోతున్నాం. అండ్ క్రీడలకి సంబంధించి జపాన్ హాకీ జట్టు విజేతగా నిలిచి ఒక టోర్నీ వార్తలు ఇచ్చింది. ఆ టోర్నీ ఏంటంటే విమెన్స్ ఏషియా కప్, విమెన్స్ ఏషియా హాకీ టోర్నమెంట్. సో ఆతిథ్యం ఇచ్చింది ఏంటంటే ఒమన్ దేశ రాజధాని
మస్కట్ వేదికగా జనవరి 21 నుండి జనవరి 28వ తేదీ మధ్యలో ఈ విమెన్స్ ఏషియా హాకీ టోర్నమెంట్ జరిగింది. అంటే ఆసియా ఖండంలోని దేశాలకు సంబంధించిన హాకీ టోర్నమెంట్. ఆ హాకీలో విజేత ఎవరు అంటే జపాన్. ఫైనల్ మ్యాచ్ జపాన్ వర్సెస్ సౌత్ కొరియా. సౌత్ కొరియాపై గెలుపొంది జపాన్ జట్టు విమెన్స్ ఆసియా హాకీ కప్ 2022 విజేతగా వార్తలు నిలిచింది. జస్ట్ గుర్తుంచుకోండి, క్రీడలకి సంబంధించి ఎలా అడుగుతారు ఇలాంటి టాపిక్ సంబంధించి అంటే 2022 సంవత్సరానికి సంబంధించి విమెన్స్ ఏషియా గుర్తుంచుకోండి, ఆసియాకి సంబంధించి విమెన్స్ హాకీ టోర్నమెంట్ అంటే ప్రపంచ కప్ కాదు, విమెన్స్ ఏషియా హాకీ కప్ ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం మస్కట్ దేని రాజధాని? ఒమన్ రాజధాని. సో ఇదొకటి వెన్యూ పైన. అండ్ జనవరి మంత్ 28తో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరు తలపడ్డారు? జపాన్, సౌత్ కొరియా. ఫైనల్లో విజేత ఎవరు, ఎంత స్కోరు అనేది అడిగారు. సో జపాన్ విజేత, ఏషియా కప్ విజేత అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ గారు వార్తలు నిలిచారు. వి అనంత నాగేశ్వరన్ గారు నూతన సిఈఏగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇప్పటి వరకు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా కేవి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. సో కేవి సుబ్రహ్మణ్యం గారు గడిచిన డిసెంబర్ మాసంలో తను రిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేకెంట్గా ఉన్న చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పోస్ట్ లో ఒక ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అనంత నాగేశ్వరన్ అని గుర్తుంచుకోండి. తనకు సంబంధించి యాక్చువల్గా తను ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ సంబంధించి ఎకానమీ ఫీల్డ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. బడ్జెట్కి జస్ట్ 2 days బిఫోర్ తన యొక్క నియామక ప్రక్రియ పూర్తయింది. ప్రతి ఇయర్ కూడా మనం ఎకనామిక్ సర్వేని చూస్తాం. సో రేపు ఎకనామిక్ సర్వే రిలీజ్ అవుతుంది. ఎకనామిక్ సర్వేలో ఎకనామిక్ అడ్వైజర్ పేరు ఉంటుంది. సో గుర్తుంచుకోండి. సో డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ గారు నూతన ప్రధాన ఆర్థికవేత్త, సో ఆర్థిక సలహాదారు అని గుర్తుంచుకోండి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే సుభాష్ చంద్ర గర్గ్ గారు, ఇతని పేరు ఐఏఎస్ అధికారి, దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. తను భారత ప్రభుత్వానికి సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించిన వ్యక్తి. మాజీ ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్. సుభాష్ చంద్ర గార్గ్ గారు రచించిన ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే 10 ట్రిలియన్ డాలర్ డ్రీమ్. సో $10 ట్రిలియన్ డ్రీమ్, $10 ట్రిలియన్ డ్రీమ్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలో నిలిచింది. ఎవరు రాశారు? ఆథర్ ఎవరంటే సుభాష్ చంద్ర గర్గ్ గారు, రిటైర్డ్ ఫైనాన్స్ సెక్రటరీ అని గుర్తుంచుకోండి. డాలర్, సో $10 ట్రిలియన్. ఎవరికి సంబంధించిన డ్రీమ్? ఇది ఒక డ్రీమ్, ఒక కోరిక. సో ఎవరికి సంబంధించిన కోరిక కళ అంటే ఇండియాకి సంబంధించి భారత ఆర్థిక రంగం, సో భారతదేశానికి సంబంధించి జీడిపి అనేది $10 ట్రిలియన్ గా ఎదగాలి అని చెప్పేసి దానికి సంబంధించిన రిస్క్ కానివ్వండి, దానికి సంబంధించిన పాలిటిక్స్ డెసిషన్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం $10 ట్రిలియన్ డ్రీమ్ అనే ఒక పుస్తకం యొక్క రచయిత సుభాష్ చంద్ర గర్గ్ గారు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన చివరి టాపిక్, ఒక పుస్తకం వార్తలు నిలిచింది, ఆపరేషన్ ఖత్మా. పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్స్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఆపరేషన్ ఖత్మా. ఆథర్స్ ఎవరంటే అశ్విని భట్నాగర్ గారు ఫస్ట్ ఆథర్, సెకండ్ వచ్చేసి ఆర్సి గంజు గారు. సో ఇద్దరు ఆథర్స్. యాక్చువల్గా మిలిటరీ సెక్టార్లో, డిఫెన్స్ సెక్టార్లో వారికంటూ ప్రత్యేక అనుభవం ఉంది. వారు రాసిన ఒక ప్రత్యేక పుస్తకం ఆపరేషన్ ఖత్మా. ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత, నేపథ్యం, ఇతివృత్తం ఏంటంటే సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించి. సర్జికల్ స్ట్రైక్స్ అంటాం కదా, మనకి ఏదైతే ఉంటుందో శత్రు దేశ ప్రాంతాలకి కూడా వెళ్ళి వేరే దేశం సైన్యం చేసే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్. అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ని లాస్ట్ 2 years బ్యాక్ మనం చూసాం, భారత ప్రభుత్వం చేసింది మనకు అజిత్ దోవల్ గారి గైడ్లైన్స్ ఆధారంగా. సో మనకు ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ సంబంధించి కాశ్మీర్ని లిబరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది తీవ్రవాదుల పైన భారత సైన్యం చేసిన ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ ఖత్మా, సర్జికల్ స్ట్రైక్ అని గుర్తుంచుకోండి. ఆపరేషన్ ఖత్మా అనే ఒక పుస్తకం సర్జికల్ స్ట్రైక్, ఇండియన్ ఆర్మీకి సంబంధించి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ని ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ద హీరోయిక్ స్టోరీ బిహైండ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జికల్ స్ట్రైక్స్. గుర్తుంచుకోండి. ఆథర్స్ పేరు అశ్విని భట్నాగర్ గారు, ఆర్సి
గంజు గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. సో ఈ పుస్తకం ఏదైతే ఉంటుందో ఇతివృత్తం సర్జికల్ స్ట్రైక్కి సంబంధించి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను ఒకసారి ఫాస్ట్గా మనం కనుక చూస్తే ఒకసారి రిపీట్ చేస్తే, ఫస్ట్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధిత అంశంతో హర్యానా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. గురుగ్రామ్ వద్ద ప్రారంభమైంది. సో ఎలక్ట్రిఫై అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. అండ్ సెకండ్ వచ్చేసి ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు ఎక్స్రే ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోవిడ్-19 నిర్ధారణ ప్రక్రియని కనుగొని వార్తలు నిలిచారు. ఐఐటీస్కి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసేసి సో గురునానక్ యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఓరల్ క్యాన్సర్కి సంబంధించి ప్రత్యేకంగా బ్లడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, రక్త సరఫరా ఆధారంగా రక్తం ఏ రకంగా వేగంగా ప్రయాణిస్తుందని చెప్పేసి ఓరల్ క్యాన్సర్కి సంబంధించిన ప్రత్యేకమైన ప్రక్రియను కనుగొని వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ కోవాక్సిన్ భారత్ బయోటెక్కి సంబంధించి ఇంట్రానాసల్ వ్యాక్సిన్కి సంబంధించి DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు phase 3 క్లినికల్ ట్రయల్ సంబంధించిన అంశాన్ని డిస్కస్ చేశాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సో నియో వైరస్ ఏదైతే ఉంటుందో ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక నూతన వైరస్ ఏదైతే ఉంటుందో వైరస్ వేరియంట్కి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జైళ్ళ అభివృద్ధికి సంబంధించి ఒడిషా రాష్ట్రం తీసుకున్న రీఫార్మ్స్, జైళ్ళకి సంబంధించి ఇటీవల కాలంలో దేశంలోని ఏ జైలు ఏ అంశాలతో వార్తలు ఇచ్చి అన్ని కూడా రిపీట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తివా ట్రైబ్ ఆఫ్ అస్సాంకి సంబంధించి తివా లిబరేషన్ ఆర్మీ వారి ఆయుధాలను సరెండర్ చేశారు, జనజీవన స్రవంతిలో కలిశారు. తివా తెగకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ కెనాల్ లాక్ సంబంధిత అంశంతో నెదర్లాండ్స్ వార్తలు ఇచ్చింది. ఆమ్స్టర్డామ్ ఇజ్ముయిడెన్ అనే ఒక కెనాల్ లాక్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. అండ్ దానిమ్మ పళ్ళ దిగుమతిలో ప్రపంచంలో భారతదేశం ఎగుమతి చేస్తున్న దానిమ్మ పళ్ళలో అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశంగా బంగ్లాదేశ్ ప్రత్యేకతను చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసిన అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ MK3 సో నేవీలో సేవల కోసం సిద్ధమైంది. నిన్న నేవీకి అప్పచెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ సంబంధిత అంశము. అండ్ నెక్స్ట్ బీజింగ్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో వింటర్ ఒలింపిక్స్ చైనాలో ప్రారంభించిన బీజింగ్ ఒలింపిక్స్ సంబంధించి చైనా ఆర్టిఫిషియల్ స్నో ఫ్లేక్స్ని తయారు చేస్తూ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇటీవల ముగిసిన ఏషియా కప్కి సంబంధించి విమెన్స్ ఏషియా కప్ మహిళలకు సంబంధించి విమెన్ ఏషియా కప్ వేదిక విజేత ఎవరు అనే అంశాన్ని చూడడం జరిగింది. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఇటీవల నియమితులవుతూ వార్తలు నిలిచిన డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ గారు KV సుబ్రహ్మణ్యం గారి స్థానంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన పుస్తకం $10 ట్రిలియన్ డ్రీమ్ అనే ఒక పుస్తకాన్ని రచిస్తూ సుభాష్ చంద్ర గర్గ్ గారు రాసిన ఒక పుస్తకం ఇతివృత్తాన్ని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వార్తలు ఇచ్చిన చివరి పుస్తకం సర్జికల్ స్ట్రైక్ ఇతివృత్తంగా రాయబడిన ఒక పుస్తకం ఆపరేషన్ కత్మా. ఆథర్స్ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఇతివృత్తం గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.